ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి 2 కొరింథీ 11వ అధ్యాయము 19వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతి గారు ఈ విధంగా తెలియజేయుచున్నారు. మీరు వివేకులయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. ఆమెన్. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. దేవుని యందు భయభక్తులు గల మనము తెలివి, వివేచన, జ్ఞానము గలవారము కనుక అవివేకులను, జ్ఞానము లేని వారిని, తెలివి తక్కువ గల వారిని సహించుచున్నాము. ఎందుచేతననగా ఇంకా రక్షింపబడని వారు, మారు మనసు పొందని వారు, దేవుని భయము లేని వారు దేవుని తెలుసుకోవాలని అవివేకులను సహించుచున్నాము. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని ఎరుగని వారు అవివేకులు గనుక ఓర్చుకుందాం, సహిద్దాం, ప్రేమతో సువార్తను ప్రకటిద్దాం. యేసయ్యను గూర్చి, ఆయన ప్రేమను గూర్చి చాటి చెబుదాం. నశించిపోతున్న జనులను, పాపకోపంలో ఉన్న జనులను రక్షిద్దాం. వారిని సరైన మార్గంలో నడిపిద్దాం. వారి జీవితాన్ని సుఖసంతోషములతో తీర్చిదిద్దుదాం. ఇంకా రక్షణ పొందని ప్రజలు, మారు మనసు పొందని ప్రజలు అనేక మంది ఉంటున్నారు. వారిని దేవుని మార్గంలో నడిపిద్దాం. పౌలు తిమోతి వలె సహనము కలిగి ఉందాం. వారు మనకు తెలియజేసిన విధముగా అవివేకులను సహిద్దాం. ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో మమ్మలను కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. వారి శరీరంలో ఎటువంటి అనారోగ్యములు ఉన్నా యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు, నౌకలు, మోటార్ వాహనముల్లో ప్రయాణించే ప్రయాణికులను క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో వారికి సాటి అయిన సహకారులను నియమించండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహకారులను నియమించండి. అంధభిక్షులను కాపాడండి. వారికి కావలసిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి. బీదలను కనికరించండి. వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీర్చండి. అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.